ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తులు 931 కోట్లు ఉన్నాయి. అప్పు కేవలం 10 కోట్లు ఉంది. 15 లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు. ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారి పేరిట 895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్లను కలిపి లెక్కించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదిక ప్రకారం మొత్తం ఆస్తుల విలువ 931 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చరాస్తుల విలువ 810 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ 121 కోట్లు. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండో స్థానంలో, 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారని నివేదిక హైలైట్ చేసింది. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. సీఎం రేవంత్ రెడ్డి ఆస్తి ఎంతంటే, దేశవ్యాప్తంగా 31 మంది ముఖ్యమంత్రులు ప్రకటించిన మొత్తం ఆస్తులను విశ్లేషించిన ఏడీఆర్ నివేదిక ఏకంగా 1630 కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించింది. వీరిలో నాయుడు, ఖండు సహా 2 నాయకులు కోటీశ్వర్లు కావడం గమనార్హం. ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంపద అసమానతలు భారతదేశంలోని రాజకీయ నాయకుల విభిన్న ఆర్థిక స్థితిగతులను నొక్కి చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విస్తారమైన సంపద కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు, పెట్టుబడులకు కారణమని చెప్పవచ్చు. ఇక దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ 7వ స్థానంలో నిలిచారు. ఆయన పేరిట 30.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు, కేరళ సీఎం పినరయ్ విజయన్ కోటి విలువ గల ఆస్తితో చివరి స్థానాల్లో ఉన్నారు. కేవలం 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చరాస్తుల విలువ 810 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ 121 కోట్లు. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండో స్థానంలో, 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7వ స్థానంలో ఉండగా, చివరి స్థానాల్లో మమతా బెనర్జీ నిలిచారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో ఉండగా, ఆయన విస్తారమైన సంపద కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు, పెట్టుబడులకు కారణమని చెప్పవచ్చు. మరోవైపు మాత్రం ఈయన మొదటి స్థానంలో ఉండడంతో కొంతమంది వైకాపా నాయకులు, ఈయన ప్రత్యర్థులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని పెద్ద ఎత్తున దోపిడీ చేసి సంపాదించిన ఆస్తులేనని కామెంట్లు చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. అలాంటిది ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు సొంతం చేసుకుని అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.